విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన చేపట్టారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అధికారులు సమాధానం చెప్పలేదు. అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించారు. మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సీపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. మీరు తొలగించారని చెప్పారు. తప్పే కదా జరిగింది, మూడు తప్పే కదా. ఒకసారి అన్నా మేము లక్షలాది మంది నిరుద్యోగుల గొంతుగా వాళ్ళ బాధల్ని గాథల్ని మీకు వినిపించడానికి మేము వచ్చాం. చెప్పండి, నేను చెప్పేదాన్ని మీరు చెప్పండి, నేను చెప్పేదాన్ని చెప్పండి. మీకు సంబంధం లేకుండా జరిగింది ఇది. ఎందుకంటే జాయింట్ డైరెక్టర్ ని తీసుకొచ్చారా, ఎట్లా చేశారు? మీరెందుకు సమర్థిస్తున్నారు? మేడం ఎందుకు సమర్థిస్తున్నారు? మేడం మీ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? ఉద్యోగం ఇచ్చారా లేదా? కోర్టుకి వెళ్ళారా లేదా? ఇది చెప్పండి. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. నేను ఒకే ఒక పాయింట్ ఐ వాంట్ టు మేక్. ఒకే ఒక పాయింట్ మీరు వింటే నేను నెక్స్ట్ అగైన్ మీ పాయింట్స్ నేను వింటాను. See, this is a CBT based exam. Okay. సో అందరికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. ఎక్కడ కూడా మీరు చెప్తున్నట్టు క్వశ్చన్ పేపర్ లీక్ అయినది అవకాశమే లేదు. బికాజ్ సిస్టమ్ సర్టిఫికేట్ లేనోడికి ర్యాంక్ వచ్చింది కదా మేడం, ఎట్లా వస్తుంది? లీక్ కాకపోతే సర్టిఫికేట్ మీరు లేదంటున్నారు కదా. నిరుద్యోగుల పక్షాన వాళ్ళు పడే బాధల్ని మీ దృష్టికి తీసుకురావాలని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమంతా కూడా వాళ్ళ బాధల్ని మేము చెప్తా ఉంటే మీరు వింటూనే మీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనిలో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఒక నిమిషం నేను మాట్లాడింది మీరు ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుని ఎట్లా సరిదిద్దాలనే ఆలోచన మీరు చేస్తున్నట్టుగా మాకు అనిపించట్లేదు. మేమందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు. చెప్పండి. మేము ఇక్కడికి వచ్చింది మేము యాక్చువల్గా మేము ఒక మెమోరండం తీసుకొని సంతకాలు పెట్టి కానీ మేము ఈ మెమోరండం మీకు ఇచ్చిన మాకు న్యాయం జరుగుతుందని మా నిరుద్యోగులు మాకు నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఈ మెమోరండం ఇచ్చినా కూడా అది ఉపయోగం లేనటువంటి పరిస్థితులు. మా బాధని మా నిరుద్యోగుల బాధని మేము ప్రజలకే చెప్పదలుచుకున్నాం. ప్రజల్లో చెప్తాం మేడం. ప్రతిదానికి ఆంతరించారు. ఒక రికమెండ్ ఇచ్చి బాధ్యత లేకుండా విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అధికారులకు సమాధానం చెప్పలేదు. అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించారు. మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సీపై సిబిఐ విచారణకు వారు డిమాండ్ చేశారు. చెప్పండి. డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడు, అతనికి మొదటి ర్యాంక్ ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది అంటే ఇంత పారదర్శకత లోపించినటువంటి డిఎస్సీలో అవకతవకలు జరిగాయి.
వచ్చింది, అతన్ని సెలక్షన్ కమిటీకి పిలవాలి. అవుట్సోర్సింగ్ ఓపెన్ ఉద్యోగి కేటగిరీ ఎవరైతే ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తారో 61 సీరియల్ నెంబర్ 61 నాగేశ్వరరావు మెరిట్ లిస్ట్ లో అతను చూచారు, కానీ సెలక్షన్ లిస్ట్ లో అతని పేరు లేదు. ఎందుకు డిలీట్ చేశారు మీరు? స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోట గతంలో ఎప్పుడైనా ఉండిందా? స్పోర్ట్స్ కోట ఎక్కడుంది సార్? టచ్ లేకుండా టీచర్ పోస్ట్ చేయమని ఎక్కడుంది? మరి ఇలా స్పోర్ట్స్ కోటలో టచ్ లేకుండా మాట్లాడుతున్నారు మీరు. స్పోర్ట్స్ కోటలో అన్యాయం జరిగిందా లేదా? మీరు ఇచ్చారు, ఇది వాస్తవం. 4 పాయింట్లు అడుగుతాం సార్, 4 పాయింట్లు సార్. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ నవీన్ తో పాటు మీరు వెబ్సైట్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ వాస్తవం, దాన్ని డిలీట్ చేసిన మాట వాస్తవం. సెకండ్ ర్యాంక్ ఒక నిమిషం సార్.